హాయ్ అండి, వెల్కమ్ టు వెరీ 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 లేట్ రివ్యూ ఆఫ్ ఛాంపియన్ మూవీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. స్వాతంత్రం దేశానికి వచ్చింది కానీ హైదరాబాద్కి ఇంకా రాలేదు అనే డైలాగ్తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా పాయింట్ కూడా అదే. హైదరాబాద్లో రజాకార్ల దౌర్జన్యం గురించి, దాన్ని ఎదుర్కొన్న ఒక ఊరు గురించి ఈ సినిమా. చేతులు కట్టుకొని మూసుకొని కూర్చుంటే సరిపోదు, తిరుగుబాటు చేయాలి అనేది ఈ సినిమా థీమ్. ఛాంపియన్ అనే డెఫినేషన్ ని కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ సినిమాలో. బాగుందండి సినిమా, అంతా బాగుంది. కాకపోతే ఇమోషనల్ గా ఎందుకో కొంచెం తక్కువ డెప్త్ ఉంటుంది సినిమాలో. చూడడానికి విజువల్స్ బాగుంటాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, సాంగ్స్ బాగుంటాయి, కామెడీ బాగుంటుంది. ఎస్పెషల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, కామెడీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కోవేసర్లా గారిని చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాలో స్క్రీన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రోల్ అంత పెద్దగా లేదు, బట్ ఉన్నంతసేపు మాత్రం ఏదో తెలియని ఒక చిన్న హ్యాపీనెస్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫన్ పార్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. అంతా ఓకే, కానీ ఇమోషనల్గా ఎందుకో కొన్ని విషయాలు అంతగా కనెక్ట్ అవ్వవు. చెప్తే స్పాయిలర్ అవుతుంది, అందుకే నేను చెప్పట్లేదు. బట్ ఎండ్ కూడా అంత ఎమోషనల్గా ఎందుకో ఏం అనిపించదు. సో అదొక్కటే కొంచెం మైనస్ అనిపిస్తుంది సినిమాలో. మిగతా అంతా బాగా పుల్ ఆఫ్ చేశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ రోషన్ బాగా పర్ఫామ్ చేశాడు, బాగా ట్రై చేశాడు చాలా సీన్స్ని పుల్ ఆఫ్ చేయడానికి. ప్రెజెన్స్ చాలా బాగుంది, డైనమిక్గా కనిపిస్తున్నాడు. అనస్వర రాజన్ గారికి అంత ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు, బట్ ఉన్న వరకు పర్లేదు. అండ్ మిగిలిన వాళ్ళు వాళ్ళ రోల్స్లో వాళ్ళు బాగానే చేశారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆ ఊర్లో రచ్చరవి గారు అండ్ కొంతమంది క్యారెక్టర్స్ మధ్యలో జరిగే కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరో క్యారెక్టర్ని కూడా ఏదో సీరియస్గా లేకపోతే మోడల్ ఫేస్ లాగా ఉంచకుండా తను కూడా జోక్స్ ట్రై చేయడం, ఆ బాడీ లాంగ్వేజ్ అంతా ఫన్ పార్ట్ అయితే బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఇంకా టెక్నికల్గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్, మంచిగా అనిపించినాయి. మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి. అదేనండి, బాగుంది చూడడానికి. సినిమా చాలా బాగుంది. మనకు బోర్ కొట్టద్దు చూసేటప్పుడు, అంతా బాగుంది. కానీ ఎమోషనల్గా ఎక్కడో కొంచెం కనెక్ట్ అవ్వలేము, అంతే. అదే వీక్ అనిపిస్తుంది. ఎఫర్ట్స్ కనిపిస్తాయి, వర్క్ కనిపిస్తుంది, స్టోరీ పాయింట్ బాగుంటుంది. ఆ ఎమోషనల్ పాయింట్ అనేది కనుక ఇంకొంచెం బెటర్గా వర్కౌట్ అయి ఉంటే ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయేది సినిమా. యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, అది బాగా సెట్ చేసుకున్నారు. ఆ సెటప్ బాగుంటుంది. సో అదండి మ్యాటర్. మీకు ఎలా అనిపించింది అనే విషయం మాత్రం కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్.